కానీ 8 ఎకరాల కొబ్బరి తోట ఉందట. ఇంకా 50 ఎకరాల మామిడి తోట 50 లక్షల ఆస్తి ఉందన్నారు కాదు. ఆస్తి అంతా కోట్లు ఉంది. నదిరీతిలో ఉన్నాడు. 2 కోట్ల తోటని పెట్టే గొప్పే. ఇదిగో ఓ శాస్త్రి గారు ఆపయ్యా పైన మాటలు తినగానే నువ్వు వాగు బాబు. చూడు భద్రమ్మ, పెళ్లి పండిట్లో పెళ్లి కొడుకు పంపిణీ న్యాయంగా ఏది న్యాయం అండి? అబద్ధాలు చెప్పి పెళ్లి తప్పించడం న్యాయంగా ఉందా? ఆయన చేసిన తప్పే ఉందమ్మా. ప్రాణ స్నేహితుడు కూతుర్ని తన కోడలుగా చేసుకుందామని మాకు ఎవరు దయ దాచినారో అక్కర్లేదండి. అమ్మా, పీటల మీద పెళ్లి చెడిపోతే ఆడపిల్ల బతుకు సర్వనాశనం అయిపోతుంది. పెళ్లి కొడుకు తండ్రినైనా మా కోటయ్య మొహం చూసి చేతులు జోడిస్తున్నారు. ఈ 2 కుటుంబాలను అప్రతిష్ట పాలు చేయకండి. ఏమయ్యా, ఏం చూసి మీకు పిల్లనిమ్మంటావయ్యా? నీకు ఆస్తి లేదు, నీ కొడుకు చదువు లేదు, పైగా వెర్రిబాబులాడు. ఇంకా పిల్లనిమ్మని అడుగుతున్నావా? పదనన్న, వాళ్ళని బతిమాడి చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టలేదు. ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది? అమ్మా ఏమైంది? ఏరా గాడిద ఇప్పుడే రావడం, ఇంకే పక్కన పెట్టావు. ఏమైందమ్మా? ఇంకా ఏం జరగదా? తమ్ముడి విలువ చేయని పెద్ద మనిషి మాయ మాటలు చెప్పి మన పేరు కట్టుకోవాలనుకున్నాడు. అందుకని మీ అమ్మ పీటల మీద పెళ్లి కాస్త చెడగొట్టింది. చేసేది లేక పెళ్లివారు వెళ్ళిపోయారు. మాస్టర్, అమ్మా నువ్వు మనిషివా పశువురా? గోపి, జరిగిన అనర్థం ఏదో జరిగిపోయింది. నువ్వు నోరు పారేసుకుంటే మరింత అలరవుతుంది. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి వచ్చింది. ఓరి దౌర్భాగ్యుడా, ఇక్కడ చెల్లెలు పెళ్లి పెటాకులు అవుతుంటే నువ్వు తీరిగ్గా పట్నం నుంచి దొరసాన్ని తీసుకొచ్చావా? పట్నం దొరసాన్ని నువ్వు చేసిందేమిటి? నీ కన్న కూతురి పెళ్లి చేజేతో సర్వనాశనం చేశావు. కానీ నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడి తీసుకొచ్చాను. నాయనా గోపి, పెద్దలు పెట్టిన ముహూర్తం చాలా బలమైందో. ఒక పెళ్లి ఆగిపోయింది, మరో దంపతులు పందిట్లోకి వచ్చారు. మీరు అక్కడ ఏం చేశారో మాకు తెలియదు గాని ఇక్కడ చక్కగా దండలు మార్చుకుంటే వచ్చినందుకు ఆశీర్వదించి వెళ్తాం. వెంకయ్య, ఆ దండలు ఎలా తీసుకురా బాబు. మంత్రులు గారు, ఆశీర్వచనం మొదలు పెట్టండి. ధాన్యం ధనం రసపత్ర లాభం సమస్త దీర్ఘమాయు శతమానం భవతి సదాయత పురుషాయి సతేంద్రికే ప్రతిదిష్టతి రోజు రోజేన ముహూర్త రోజమాన సంధ్యం దీర్ఘాయుష్మాన్ భగవాన్. నిద్రాహారాలు మానేసి కష్టపడి తాగి ఇంటికి వస్తున్నాను. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏంటి మాట్లాడా? నువ్వు కూడా తాగావా? చూడండి అన్నగారు, నిజంగానే తాగా అన్నమాట. వరుసలు మార్చేస్తున్నావు. అన్నగారంటే ఒక్క
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. నేను మీ భార్య వరలక్ష్మి కాను, ఈ ఇంటి కొత్తగా వచ్చిన కోడలు. కరెక్టే, నువ్వు నా పెళ్ళానుగా. ఏంటిది, నా మందు దిగిపోయిందా లేకపోతే నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను? మొన్న పెళ్లి జరిగితే లెక్క ప్రకారం ఈ ఇంట్లో ఉండాల్సింది అల్లుడు గాని కోళ్ళు గానే. అవునండి, జరగవలసింది మీ మరదల పెళ్లి, కానీ జరిగింది మీ బామ్మర్ది పెళ్లి. ఏంటి సంఘటనల మీద సంఘటనలు? ఇంటర్లుండి నాకు తెలియకుండా ఈ అర్జెంట్ పెళ్లిగా జరిగింది. అసలు పెళ్లి ఎలా ఆగిపోయింది? అదంతా ఒక పెద్ద కథలేండి. అమ్మ ఒక గుదిబెడను దించుకోవాలనుకుంది, మరొక దాన్ని తగిలించుకొచ్చాడు తమ్ముడు. పదండి. సరే సౌండ్ లేదు, మరి ఇవిడికి శుభాకాంక్షలు చెప్పద్దు. శుభాకాంక్షలు అండి మీకు. ఎలా ఉంది మా సర్కస్? సర్కస్ లానే ఉంది. అయినా ఇలా ఉంటే ఎలా అండి సంసారం? లాభం లేదు. వీళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టాలి. పద్ధతిలో పెట్టాలని చాలా నుంచి నేను అనుకుంటున్నాను, కానీ మీ అమ్మగారి నోటికి భయపడి ఊరుకున్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. ఏమండి, మీరు ఇంటి మనిషి, మీరు ఎదిరిస్తే వాళ్ళకు శత్రువు అవుతారు. నేను పైనుంచి వచ్చిందండి, నాకు భయం లేదు, శత్రువుని అవుతాననే బాధ లేదు. ఎందుకంటే మనం చేసేది వాళ్ళ మంచి కోసమే కనుక. కోడలుగా నాకు ఇంటి బాధ్యత కూడా ఉంది కనుక. కాకపోతే మీరు నా మాట వినాలి. తప్పకుండా ఉంటాను. నేను మా నాన్న చేయలేని పని నువ్వు చేసావంటే ఈ వంశం తరిస్తుంది, ఈ సంసారం బాగుపడుతుంది. ఏదైనా మార్గం చెప్పు. ఇట్లండి. నర్మయ్, నాకు తిక్కరేగిందో దుర్యోధనుడి వేషం వేసి గద పెట్టి మరీ కొడతాను. అది కాదండి, నేను చెప్పేది. నేను ఇలా మాటలతో లాభం లేదే. ఏది నా గద? ఎక్కడుంది నా గద దండము? అమ్మా, అల్లుడు గారు కొడుతున్నారే. ఇదే సుముహూర్తం, అక్కడ అక్కే భద్రవుతుంది. ఇప్పుడేనా? ఆలస్యం అమృతం, విషయం అంటారు. నేను రంగంలో దూకేస్తున్నా. నేను వస్తున్నా పడండి. చూడవే అల్లుడు గారు తావు కొట్టేస్తున్నారు. నాయన, నా పిచ్చి తల్లికి మా తల్లి పేరు పెట్టుకున్నాను, దాన్ని ఎందుకు అలా కొట్టి చంపేస్తావు నాయన? అమ్మా అమ్మా అమ్మా, ఎంత సమట సంతానం ఏం జరిగింది? చూడు, నీ కోడలు చచ్చేది పుట్టింది. ఎలా మొగుడిని కొట్టావా? అమ్మో, రివర్స్ కథ అన్నమాట. అయ్యో అయ్యో, దానికేం పోయే కాలం వచ్చిందా? కట్టుకున్న మొగుడు కొట్టిందా? ఇంతకీ నువ్వే ఉన్నావురా? కాళ్ళు పట్టమన్నానే అక్క. నాకే కన్నా కోళ్ళు చేసుకున్నారు, మీరే నా కాళ్ళు పట్టండి అని నోరు అన్నాను. అంతే, పెళ్ళని కొట్టింది. అదృష్టవంతుడి, చెప్పుతో కొట్టలేదు. అది నీ డ్యూటీ బావా. ఎంత ధైర్యం ఆ డెవిల్కి! షరా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమే రాక్షసి, నా బిడ్డను కొడతావా? నీ ప్రాణం తీసేస్తాను. నోరు ముయ్యండి అత్తగారు. ఏమిటే నన్నే ఎదురిస్తావుటే నువ్వు? ఇంకొక మాట అన్నారంటే వడ్డీకి సహా బంధ సాధంట. కట్టుకున్న భార్యను కొట్టడానికి మా అన్నగారికి ఎంత హక్కుందో, కట్టుకున్న నా మొగుని కొట్టడానికి నాకు అంతే హక్కుంది. నో, అందుకు రూల్స్ ఒప్పుకో. ఏ, ఎందుకు నప్పుకోవు? డబ్బిచ్చి మిమ్మల్ని అల్లుని చేసుకున్నట్టే డబ్బిచ్చి నేను ఈయన కట్టుకున్నాను. వీళ్ళ బోడి ఆస్తి తాకట్టు పెట్టించుకుని మా బాబాయ్ 5,000 ఇచ్చాడు ఈ ముద్దురా చిప్ప కోసం. నన్ను అంత మాట అంటావా? ఏ, మీరెక్కువ? అసలు అంటే ఏమైంది అంటాను. ఏరా, మన ఆస్తి ఈ రాక్షసి బాబాయ్ దగ్గర తాకట్టు పెట్టావా? అవునమ్మా, మన ధనానికి ఘనంగా పెళ్లి జరిపించాలని, ఊళ్ళో వాళ్ళందరి ముందు గొప్పగా పెళ్లి చేయాలని నువ్వే అన్నావు. అందుకని మన పొలం ఇల్లు ఇదిగో దీని బాబాయ్ గారి దగ్గర తాకట్టు పెట్టా. అంత మాత్రం చేత అన్నీ ఎదురుస్తావుంటే నీ కళ్ళు పోతాయి. కళ్ళు పోగొట్టే మిమ్మల్ని చేసుకున్నాను. చూడండి, మర్యాదగా మీరు నాకు సేవలు చేస్తారా, మీ వాళ్ళతో చేయిస్తారా? అదేంటి? ఎంత పొగరే నీకు? అది నా జన్మ హక్కు. అన్నయ్యారు, మాట వినకపోతే మీరు కూడా వదిలి గారిని ఒక పట్టుబట్టండి. నేను మా ఆయన పని పడతాను. మళ్ళీ చూస్తావా? ఇంకా నుంచున్నారే, పదండి లోపలికి. అమ్మా, మొదటి పొమ్మని అమ్మో అమ్మో, వదిన్ని ఏమో అనుకున్నా, గుండమ్మ కత్తులు చాయేదేవే. ఉండవే, అప్పుడేమైంది? రేపు దీని సంగతి చెప్తాను. నువ్వు దూరికి అర్థమైపో.
బ్రహ్మాండంగా యాక్ట్ చేశావు. ఏమండి అత్తగారు ఏమనుకుంటారో నాకు బాధగా ఉంది. అటుకో అలా దారిపోకూడదు. ఏమిటి మళ్ళీ అబ్బో ధైర్యం వచ్చిందే చూసే ఉన్నది.